దేవుని దాసులు మరి కమలాకర్ గారికి మరి పాస్టమ్మ గారికి ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే పెద్దయ్య గారికి అలాగే పెద్దమ్మ గారికి ప్రభు పేట వందనాలు. చేరొచ్చి మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదామండి. అయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న ఘనమైన దేవా, నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం నాయనా. నీ మాట తండ్రి, నీ వాక్యము ద్వారా మీరు మాట్లాడండి, బలపరచండి, స్థిరపరచండి. నీ వాక్యము ద్వారా ఖండించి తండ్రి మమ్మల్ని నిలబెట్టుకున్నామని, ఇదిగో నాతో వచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమించే వాళ్ళరా, మరి సహోదరులు కమలాకర్ గారు మరి మేము 2017 మరి కాకినాడ ప్రాంతంలో పెంటెకోస్టల్ బైబిల్ కాలేజీలో మాకు పరిచర్య ప్రారంభమైంది. మేము 2 సంవత్సరాలు మేము అక్కడ మరి విద్యను అభ్యసించడం జరిగింది. కమలాకర్ గారు అక్కడే మాది అయిపోయిన తర్వాత కూడా అక్కడే ఉన్నారు కొన్ని సంవత్సరాలు, దగ్గర 5 years ఏమో అక్కడే ఉన్నారు. ఎంత విధేయుడు అంటే చాలా కష్టపడ్డాడు, పరిచర్య విషయంలో చాలా కష్టపడ్డాడు. తగ్గింపు గుణము, తగ్గింపు స్వభావము. ఎంత కష్టపడ్డాడంటే చాకిరీ చేశాడు చెప్పాలంటే. అది తన ఆశీర్వాదకరంగా భావించాడు. హల్లెలూయా. ఆ యొక్క పరిచర్య ప్రతిఫలము ఈరోజు పాస్టర్ కమలాకర్ గారికి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి మంచి సంఘము, మరి దేవుడు మంచి సాటైనటువంటి సహకారాన్ని మరి పాస్టర్ గారికి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ప్రేమించటం వారన వాక్య భాగంలోకి వెళ్దామండి. అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడిదనైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడికి రాకముందు దాదాపు నిన్న నైట్ ట్రైన్ ఎక్కేంత వరకు ఫుల్ కొద్దిగా ఫీవర్, కోల్డ్ ఎక్కువ ఉండిందండి. ప్రార్థన చేసుకు, ప్రభా నాకు సహాయం చేయి. మరి ఏంటి పరిస్థితి, ఫుల్ కోల్డ్తో ఎక్కేసాను మొత్తం ట్రైన్ మొత్తానికి. దేవుడు మహాకృప ఏంటంటే మార్నింగ్ కల్లా ఒక మంచి స్లీప్ ఇచ్చాడు దేవుడు. ఆ స్లీప్లో దేవుడు స్వస్థపరిచి మార్నింగ్ కల్లా అంతా క్యూర్ చేశాడు. హల్లెలూయా. ఈ విధంగా దేవుడు సజీవ లెక్కల్లో ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమైనటువంటి వారలారా, చదవబడిన లేఖన భాగమును పరిశీలించినట్లయితే అక్కడ శరీర సంబంధమైన సాధకము గురించి రాయబడింది. అలాగనే దైవ భక్తి విషయములో, ఇప్పటి జీవము విషయములను, రాబోవు జీవము విషయములను ఉపయోగకరమైనది రాయబడింది. హల్లెలూయా. శరీర సంబంధమైన సాధకము అంటే ఏంటంటే మనము ఏదైనా, ఒకవేళ మనం చాలా మంది క్రీడాకారులను చూసినట్లయితే వారు ఒక క్రీడను ఆడుతున్నారంటే వారు శరీర సంబంధకంగా వారి యొక్క శరీరాన్ని చాలా దృఢపరచుకుంటారు, మంచి ఫిట్నెస్ సాధిస్తారు. ఇప్పుడు క్రికెటర్స్ చూడొచ్చు, మరి వాలీబాల్ ప్లేయర్స్ కానీ, ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ, లేదా స్త్రీలు మరి త్రోబాల్, హ్యాండ్బాల్ ఇలాంటి విషయాలలో వారు ఒక గేమ్ ఆడాలంటే వారు ఎంతో సాధకం చేయాలి. సాధకము లేకుండా ఆటలో ఆడిన వాడు ఖచ్చితంగా ఓడిపోతాడు, ఖచ్చితంగా గెలవలేడు. సాధకం అనేది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. ఈ లోకపరమైన సాధకము చాలా మంది చేస్తూ ఉంటారు, అది కొంతవరకే ప్రయోజనకరం. అయితే లోకపరమైనటువంటి సాధకము ఉపయోగకరమే, అయితే అది కొద్ది వరకే. అలాగనే ఆత్మపరమైనటువంటి సాధకము కూడా చాలా ప్రాముఖ్యత. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మరి చూసినట్లయితే శరీర సంబంధమైన సాధకము చాలా మంది ఈ లోకంలో ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ఆత్మ సంబంధమైన సాధకము కంటే, ప్రార్థనాపరమైన సాధకము కంటే, వాక్యపరమైన సాధకము కంటే శరీరానికి ప్రాముఖ్యతనిస్తూ, ఈ లోకానికి ప్రాముఖ్యతనిస్తూ, ఈ లోక ప్రాధాన్యతను వారు పుచ్చుకుంటూ, ఈ లోక మెప్పు కొరకు, ఈ లోక ధనము కొరకు, ఈ లోక ఆశ కొరకు వారి శరీరములను అనేకులు చూడాలి, అనేకుల దృష్టిలో నేను పడాలి, అనేకుల దృష్టి నన్ను ఆకర్షించాలి అని శరీర సంబంధమైన సాధకము చేత ఆత్మపరమైన సంబంధమును, ఆత్మపరమైనటువంటి ఈ యొక్క సాధకమును
మరుగు చేస్తూ శరీర సంబంధమైన సాధకమును మాత్రమే ఉపయోగిస్తున్నారు చాలా మంది. నేటి క్రైస్తవుల్లో, నేటి క్రైస్తవ సంఘములో, నేటి క్రైస్తవ సమాజంలో, అన్య సమాజములో, ప్రపంచములో ఎక్కువ మంది దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారంటే శరీర సంబంధమైన సాధకము. ఒక మంచి సాధకం ఎందుకొరకు? అనేకులు చూడాలి, నన్ను ఆకర్షించాలి, నేనేంటో తెలియపరచుకోవాలి అని ఈ లోకపరమైన వాటికి ఆలోచిస్తూ వారి శరీరాన్ని బహుగా వృద్ధి చేసుకుంటున్నారు, కానీ ఆత్మీయ జీవితాన్ని తగ్గించుకుంటూ వెళ్తున్నారండి. ప్రియమైనటువంటి వారు, ఆ కోవలోకి నేటి క్రైస్తవులు కూడా వచ్చారు. వాక్యాన్ని తెలిసిన వారు వచ్చారు, ప్రార్థనా పరులు వచ్చారు. ఇలాంటి లోకానికి ఆశపడి లోకం వైపు చూస్తూ అరే నేను కూడా మంచి ఫిట్నెస్ సాధించాలి అని తిండి కొరకు ఆశిస్తున్నారు. అలాగనే వారి శరీరాల్ని అనేకులకి ఆకర్షణకరంగా మార్చుకుంటూ ఆత్మీయ జీవితంలో చచ్చిపోతున్నారు చాలా. ప్రియమైనటువంటి వారరా, ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నారు శరీర సంబంధికుల గురించి. మత్తయి సువార్త 23:27 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. ఎందుకు ఇక్కడ శాస్త్రులను పరిసయ్యులను గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడంటే, సద్దుకైలు శాస్త్రులు పైకి శారీరక సంబంధంతో కూడినటువంటి వారిగా జీవిస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు అరే మేము భక్తి పరులము, మేము అబ్రహాము సంతానము, మాకు ధర్మశాస్త్రం మాకు తెలుసు, ఇదిగో మాకు రక్షణ అవసరం లేదు, మేము అబ్రహాము సంతానము గనుక మాకు ఏ ఒక్క రక్షణ అవసరం లేదని విర్రవీగుతున్నటువంటి జనము ఈ పరిసయ్యులు, సద్దుకైలు, శాస్త్రులు, ఈ తెగ. ప్రియమైనటువంటి వీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే పైకి భక్తి పరులాగా జీవిస్తున్నారంట, పైకి మేము నీతిమంతులుగా జీవిస్తున్నాం అనుకుంటున్నారు, పైకి యథార్థవంతుల వలె జీవిస్తున్నాము అని వారు అనుకుంటున్నారంట. కాదంట, వారు వట్టి వేషధారులని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. వారు పైకి భక్తి వలె నటిస్తూ లోపలంతా శరీర ఆశలతో నిండిపోయారు, శరీరము కల్మషముతో నిండిపోయారు. ప్రియమైనటువంటి వారరా, సద్దుకైలు అద్భుతాలు నమ్మరు, సూచక్రియలు నమ్మరు, పునరుత్థానమును కూడా నమ్మరు. వారు కేవలం ధర్మశాస్త్రమును బట్టి వారు జీవించేటువంటి వారు, ఆ ధర్మశాస్త్రమును కూడా సరిగా పాటించినటువంటి వారు. అయితే మేము పాటిస్తున్నాము, మేము సరిగ్గా జీవిస్తున్నాము అని భ్రమలో బ్రతికేటువంటి తెగ ఇది. నేటి క్రైస్తవ సమాజంలో, సంఘంలో లేరా? మా అంత భక్తి పనులు లేరని విర్రవిగేవారు లేరా? పైకి భక్తి పనులు లాగుంటారు కానీ లోపలంతా శరీర సంబంధం. అందుకే వీరు సాధకం ఎటువంటి సాధకం అంటే డబ్బు మీద సాధకం చేస్తూ ఉంటారు, శరీరం మీద సాధకం చేస్తూ ఉంటారు, లోకం మీద సాధకం చేస్తూ ఉంటారు, ఆత్మీయ జీవితంలో సాధకం చేయరు. ప్రియమైనటువంటి వారు, మనము సాధకం చేయాల్సింది లోకపరమైనది కాదు, ఆత్మీయ జీవితంలో నేను ఎంత మెట్టులో ఉన్నాను, ఇక్కడ ఉన్నానా, లేదా ఈ స్థాయిలో ఉన్నాను, లేదా ఊహించనంత ఎత్తుగలిగిన స్థానంలో నేను ఆత్మీయ జీవితంలో నేను నిలబడ్డానా, నిలబలేదా అని ఒక్కసారి ప్రతి క్రైస్తవుడు పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యం క్రైస్తవ సంఘానికి. నేడు రేపు ప్రభు రాకడ వచ్చేసరికి ఎంతమంది ఎత్తబడతామో మన చేతుల్లో లేదు. చచ్చిపోయేంత వరకు, మన మరణం ఎదురుగుండేంత వరకు మన సాధకము చేస్తూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒక పాట పాడారు గొలియాతు దావీదు గురించి. హల్లెలూయా. గొలియాతు చాలా యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు, యుద్ధంలో ఆరితేరిన వాడు, యుద్ధ నైపుణ్యం కలిగి ఎలాంటి వాడైనా ఆయన మట్టి కనిపించేటువంటి వ్యక్తి. ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని విర్రవీగుతున్నటువంటి ఫిలిస్తీయులు. మరి దావీదు పోరాడాడు. ఎలా పోరాడాడు? తనేమైనా బలవంతుడా, శరీరవంతుడా, లేదా గొప్ప ఎత్తు కలిగినటువంటి వాడా? లేదే. ఎలాంటి వాడంటే దైవ భక్తి కలిగిన వాడు. హల్లెలూయా. ఎక్కడ సాధకం చేయలే దావీదు. ఒకరితో పోరాలా, కత్తు పట్టుకోవాలా, లేదా కవచాలు వేసుకోవాలా, గుర్రం ఎక్కలా, లేదా రథాలు ఎక్కలా, లేదు, పోరాడలేదు. ఒక్క ఏలుగుబంటి సింహాన్ని వదిలి పక్కన పెడదామండి. ఇక్కడ మనుష్యుడితో పోరాడుతున్నాడు, అంత ఎత్తు కలిగిన వాడితో పోరాడుతున్నాడంటే ఏదో దావీదు బలమైన వాడని కాదు, కానీ తను ఎక్కడ సాధకం చేశాడో, గొల్యాతు ఎక్కడ సాధకం చేశాడంటే తను ఉన్న గుంపులో సాధకం చేశాడు. యుద్ధం నేర్చుకున్నాడు,
పోట్లాడడం నేర్చుకున్నాడు, కత్తి పట్టుకోవడం నేర్చుకున్నాడు, తెగ నరకడం నేర్చుకున్నాడు. కానీ దావీదు నేర్చుకోలేదు, ఒక్కటే నేర్చుకున్నాడు, ప్రార్థించడం. హల్లెలూయా. ప్రార్థనలో సాధకం చేశాడు, వాక్యాన్ని సాధకం చేశాడు, దేవునికి విధేయత అవడంలో సాధకమయ్యాడు. అందుకే బలము కలిగిన వాడిని, ఎత్తు కలిగిన వాడిని, గొలియాతుని ఒక్క ఒడిసెతో చావగొట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పాలి, శరీర సంబంధమైన సాధకము ముఖ్యమా, ఆత్మపరమైన సాధకము ముఖ్యమా? హల్లెలూయా. ఆత్మ శరీరులతో కాదు, కనిపించని వాయుమండల దురాత్మలతో కూడా పోరాడగలిగిన శక్తి ఆత్మపరమైన సాధకము దేవుడిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు వస్తుందంటే మనం సాధకం చేయాలి, రోజు సాధకం చేయాలి. 12 దినములు దైవజనులు ఉపవాసం ఉండి కడుపు కాల్చుకొని, కడుపు పక్కన పెట్టుకొని, ఏముంటుందండి మేము ఉంటాంలే అనుకుంటారు చాలా మంది. ఉండేవాళ్ళు తెలుస్తుంది, ఆషామాష కాదండి. ప్రేమినెచ్చటి వాళ్ళ 12 దినములు ఎందుకొరకు? సంఘము కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు. వస్తున్న విశ్వాసులు, వారి కుటుంబాలు, వారి పిల్లల కొరకు సేవకుడు ప్రార్థిస్తున్నాడు, కడుపు మార్చుకొని ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నాడు. ఇది శరీర సంబంధమైన సాధకం కాదు, ఆత్మీయ పరమైన సంబంధమైన సాధకం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దినమునకు 7 మార్లు రాజైనా, రాజు కాకపోయినా దేవుడిని స్తుతించేటువంటి వాడు. ఎలా నిలబడగలిగాడు? ఆత్మీయ సంబంధమైన సాధకం చేయగలిగాడు కాబట్టి. హల్లెలూయా. సౌలు చేత తరమబడుతూ అదుల్లాం గుహలో దాచబడ్డాడు. ఆ టైంలో శరీర సంబంధులు భయపడతారు. అరే ఏంట్రా వీడు నన్ను ఇలా పొడుస్తున్నాడు, నన్ను చంపడానికి అదే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకొకడైతే ఆ భయానికే చచ్చిపోయాడు. కానీ దావీదు చచ్చిపోలేదు, ధైర్యముగా నిలబడ్డాడు, ఒంటరిగా ఉండగలిగాడు. హల్లెలూయా. అదుల్లాం గుహలో కొన్ని నెలలు జీవించగలిగాడు. ఎలా జీవించగలిగాడు అంటే ఒకసారి ఊహించుకోండి, మామూలుగానే మంచి భక్తిపరుడు, దేవుని హృదయానుసారుడు. అటువంటి దావీదు ఒంటరిగా అదుల్లాం గుహలో, చీకటి గుహలో ఒక్కడు ఉన్నప్పుడు మౌనంగా కూర్చోగలడా? తిండి తిప్పలు లేవు, పలకరించే వాళ్ళు లేరు, ఎవరు దగ్గరకు వచ్చి ఏమైనా తిన్నావా, ఏమైనా తాగేవా, ఎలా ఉంది హెల్త్ అని అడిగేవారు ఎవరు లేరు. ఒక్కడు ఒంటరిగా అదుల్లాం గుహలో బ్రతికాడు కొన్ని నెలలు, ప్రార్థించుడు. దావీదు అంటున్నాడు, ఈ చీకటి గుహ నాకు బంధువర్గమైందని. బంధువర్గం అని ఎలా చెప్పగలుగుతున్నాడు? ఆ చీకటి గుహనే దేవుడు తనకు ఆశ్రయంగా మార్చాడు. హల్లెలూయా. ప్రార్థిస్తే దగ్గర 400 మందిని, తన కుటుంబాన్ని, తన అన్నదమ్ములందరినీ ఆ యొక్క గృహ దగ్గర తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఎలా సాధ్యమైంది? ప్రార్థనలో సాధకం చేశాడు, దేవుని స్తుతించడంలో సాధకం చేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది ఒకరోజు తినకపోతే చచ్చిపోతామేమో, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుందేమో, ఏమైపోద్దో అని భయపడతా ఉంటాం. ఏం చచ్చిపో. ఒకవేళ చచ్చిపోతే దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కొరకు బ్రతికా, దేవుని కొరకే చచ్చిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన చెట్టువారరా, శరీర సంబంధమైన సాధకం ఎంత మాత్రం ప్రయోజనకరమైనది కాదు. ఎంతవరకు బ్రతుకుతామండి? మొన్న ఒక వీడియో చూస్తే 40 సంవత్సరాలు, 36 సంవత్సరాలు తన శరీరాన్ని అనేకులకు గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కాలని, అనేకుల దగ్గర తన పేరు మెప్పు పొందాలని బాడీ బిల్డర్స్ వారి స్థాయికి మించి శరీరాన్ని మరి ఆకర్షణీయంగా మార్చుకుంటుంటే 36 సంవత్సరాలకే కళ్ళు మూస్తున్నారు, హార్ట్ అటాక్స్. అదేమైనా ఉపయోగపడిందా? లేదు. ఏం తీసుకొని వచ్చింది? మరణాన్ని తీసుకొని వచ్చింది. శరీర సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటే శరీర సంబంధమైన సాధకాన్ని మాత్రమే చేస్తాం. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. వారిని చూసే మాట్లాడింది బాప్తిసమిచ్చి యోహాను, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుండి ఎవడు నిన్ను తప్పించగలడు? ఎవరిని చూసి? వారిని చూసి. వారు ఎలాంటి కోరికలతో ఉన్నారంటే శరీర కోరికలతో ఉన్నారు. మాకు రక్షణ అవసరం లేదని విర్రవీగుతున్నారు. మాకు అవసరం లేదు, మేము అబ్రహాము సంతానము అంటున్నారు. కానీ చెప్తున్నాడు బాప్తిసమిచ్చే యోహాను, ఇదిగో ఈ రాళ్ల వలన అబ్రహాముకు దేవుడు పిల్లల్ని పుట్టించగలడు. హల్లెలూయా. దేవుడు తలుచుకుంటే పైనున్న వారిని కిందికి, కిందున్న వారిని పైకి మార్చగలిగిన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము ఆత్మీయ జీవితంలో, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మనము అనుదినము సాధకం చేయాలి.
ప్రార్థనతో, వాక్యముతో మన జీవితంలో సాధకం చేస్తూ కొనసాగాలి. ఎక్కడ కూడా ఆగిపోకూడదు, ఎక్కడ కూడా నిరుత్సాహపడదు. అరే ఈ రోజుకి అయిపోయింది నా భక్తి, ఈ రోజుకి నిలబడిపోయింది నా భక్తి, ఆదివారం అయిపోయింది భక్తి, సోమవారం ఇంటికి వెళ్ళి మళ్ళీ టీవీ, మళ్ళా సీరియల్, మళ్ళీ సినిమా, ఇవి కాదు. అనుదినము చచ్చేంత వరకు భక్తి చేస్తూనే ఉండాలి. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అందుకే మనుషులంతా ఈ రోజుల గురించి ఆలోచిస్తున్నారంట. ఏం తిందుము, ఏం కట్టుకుందుము, ఏం ధరించుదుము అంటే యేసుక్రీస్తు చెప్తున్నాడు, రేపటి గురించి చింతించదు, రేపు ఏమవునో ఎవడికి తెలియదు. నేడు బ్రతికున్నావా, నేడు నిలబడ్డావా, ప్రభువుని ప్రార్థించు. హల్లెలూయా. రేపటి గురించి ఆలోచన అవసరం లేదు, రేపటి గురించి చింతించవలసిన అవసరం లేదు. రేపటి గురించి చింతిస్తున్నామంటే మనం ఎవరు? లోకపరమైన ఆ యొక్క శరీర సంబంధమైన సాధకం చేస్తున్నటువంటి వారు. దేవుడు మనలో ఆత్మనిచ్చాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారరా, ఆత్మపరమైన సాధకము మనము చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే వాక్యంలో రాయబడినట్టు ఇప్పటి జీవము విషయములను, ఇప్పటి జీవం అంటే ఇప్పుడు మనం బ్రతికున్నామా లేదా? బ్రతికున్నాం కదా. బ్రతికున్న మనము ఈ జీవము విషయంలో ఏం చేయాలంట? సాధకం చేయాలి. దైవ భక్తిలో సాధకం చేయాలి. ఎలా చేయాలి? బ్రతుకున్నప్పుడు ఎలా చేయాలి? అనుదినము దేవుని కొరకు బ్రతకడం నేర్చుకోవాలి. హల్లెలూయా. కుటుంబాల కొరకు కాదు, తల్లి కొరకు, తండ్రి కొరకు, పిల్లల కొరకు కాదు. వారిని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు అనుకుంటే రాలా, దేవుడు అనుకుంటే నీ కుటుంబాన్ని ఇచ్చాడు. కుటుంబం వచ్చిన తర్వాత దేవుడిని పక్కన పెట్టేయడం కాదు. హల్లెలూయా. దేవుని కొరకు మనం సాధకం చేయాలి. హల్లెలూయా. నాది చాలా సంపన్నమైన కుటుంబం. నా కుటుంబంలో అందరూ హయ్యర్ ఆఫీసర్స్, అందరు గేటెడ్ ఆఫీసర్. మా నాన్న, మా అమ్మ, చాలా పెద్ద కుటుంబం. నాకు డబ్బు కొదవలేదు, ఎక్కడ ఏమి కొదవలేకుండా నాకు చిన్న వయసులోనే ఒక మంచి 10 లక్షలతో కూడిన కారు నేను కొనుక్కున్నాను. ఇంటర్ ఏజ్లోనే. అంత లగ్జరీ లైఫ్ జీవిస్తూ ఉండేవాడు. సడన్ గా సేవా పిలుపు వచ్చింది. అంత లోకపరమైన ఆశలు, శరీర సంబంధమైన ఆశలతో ఉన్నాను. నేను 10th క్లాస్లోనే స్కూల్లో నుంచి పారిపోయా. పెద్ద సినిమా డైరెక్టర్ కావాలని, డబ్బు కోసం, డబ్బు సంపాదించాలి, పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి. అరే నన్ను చూసి అందరూ సలాం కొట్టాలి అనుకొని ఇంట్లో నుంచి పారిపోయా. 10th లో పెద్ద డైరెక్టర్ కావాలి డబ్బులు కొరకని అక్కడిక్కడ తిరిగా. అంతా చూసి చూసి దేవుడు తీసుకొని వచ్చి మళ్ళీ కొంపలో పెట్టాడు. పెట్టిన తర్వాత లోకానికి బానిస అయిపోయింది. ఆ సినిమాలు తీయడం కోసం, ఆ కెమెరాల కోసం దొంగతనాలు చేయడం ప్రారంభించి, వ్యభిచార సంబంధమైన క్రియలు చేయడం ప్రారంభించి, అలాంటి ఒక రోజు 2016లో సడన్ గా దేవుడు ఒక రాత్రి నన్ను దర్శించడం జరిగింది. హత్యలు చేయడానికి కూడా వెనకాలేదు, అంత తీవ్ర స్థితిలోకి వెళ్ళిపోయాను. అలాంటి లగ్జరీ లైఫ్, అలాంటి డబ్బు బాగా, ఇంట్లో అందరూ మంచి హయ్యర్ అథారిటీ కుటుంబం. ఇదంతా అయిపోయిన తర్వాత 2020 సంవత్సరంలో, మరి 19వ సంవత్సరంలో నాకు వివాహం అయింది. 5 నెలల బాబు. 2020లో నా తల్లిదండ్రులు సేవకు ఒప్పుకోవట్లేదు. నాది కడప ప్రాంతం అయితే దేవుడు నన్ను వేరే ప్రాంతానికి తీసుకెళ్ళాలనుకున్నాడు. అప్పుడు ఒక్కడిని వెళ్ళి చేసుకుంటూ వస్తుంటే దేవుడు నచ్చలేదు. నాకు కూడా నచ్చలేదు, నాకు కూడా సాటిస్ఫాక్షన్ లేదు. అప్పుడు దేవుడు అన్నాడు, నా తల్లిదండ్రులు అడ్డుపడుతుంటే ఒకటే అన్నాడు, నా ఆస్తి, నా తల్లి, నా తండ్రి అనుకుంటే ఇక్కడే ఉండు, లేదు నా అభిషేకం కావాలనుకుంటే సమస్తమును విడిచిపెట్టి నేను చూపించే ప్రాంతానికి వెళ్ళమన్నాడు. హల్లెలూయా. 4,000 రూపాయలతో కట్టు గుడ్డలతో నేను, నా భార్య, 5 నెలల బాబు వెళ్ళిపోయామండి. అన్ని విడిచిపెట్టేస్తాం. పోయిన రోజు వేరే వాళ్ళు భోజనం పెట్టారు. 2వ రోజు అన్నం లేదు, మాకు ఉపవాసం ఉన్నాం. 3వ రోజు మాకు పెళ్లికి వచ్చిన కొన్ని సామాన్లు ఉన్నాయి, అవి మాత్రమే ఎత్తుకెళ్ళాం. ఇంత బియ్యం ఉంది. పోయిన 2 సంవత్సరాలు కష్టం పన్నాం కానీ తిండి లేనంత కష్టం అయితే పడలేదు. హల్లెలూయా. అంటే దేవుడు ఆ విధంగా పోషిస్తూ వచ్చు. అలా అని ఇంత ఇచ్చేయలేదు. ఏ రోజుకి ఆ రోజు దేవుడు సమృద్ధిని ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజుకి 4 సంవత్సరాలు మందిరం ప్రారంభించాం. సొంత మందిరం కాదు, మేము చేసే దగ్గర చీకటి, ఒక లైట్ ఉండదు, కరెంట్ ఉండదు, ఏముండదు. ఎవడు వచ్చి చంపినా మాకు దిక్కు తెలియదు. పక్కనే వైన్ షాప్. తాగి వచ్చి మా మీదకి వచ్చేటువంటి వాళ్ళు, మా మిస్సెస్ మీదకి వచ్చేటువంటి వాళ్ళు, ఎవరు వచ్చేవాళ్ళు, సంఘం ఎవరు లేరు. కొత్తగా సంపాదించాలి ఆత్మలి.
సంవత్సరం 4 గోడలకు సువార్త చెప్పాం. మొదటి ఆత్మ వచ్చింది. ఈరోజు దేవుని దేవాల 35 ఆత్మలు వచ్చాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ హైందవ ఈ వేరే అన్య కుటుంబంలో నుంచి వచ్చేటువంటి వారు, ప్రేమించే వారు. ఒకవేళ నేను శరీర సంబంధమైనటువంటి జీవితం జీవిస్తే ఈరోజు నాకు ఈ జీవితం వచ్చేది కాదు. నిత్య జీవం గురించి నేను మర్చిపోయేవాడిని. పరలోక సంబంధమైన జీవితం గురించి మర్చిపోయేవాడిని. ఇప్పుడు ఒకప్పుడు శరీర సంబంధమైన సాధకం చేసేవాడిని. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో తెలుసా? ఆత్మీయ సంబంధమైన సాధకం చేయడం ప్రారంభించాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎలాంటి సాధకం అంటే, ప్రభువా నేను నీ దగ్గరకు వచ్చాను, నా భార్యను తీసుకొని వచ్చావు, ఇప్పుడు నా కుమారుడు కూడా నీలో పెరగాలి. ఇది ప్రతి తల్లిదండ్రులకు ఉండాలి. హల్లెలూయా. ఎంతసేపు తల్లిదండ్రులు ఈ లోకపరంగా నా కొడుకు ఇది కావాలి, అది కావాలి, నా కూతురు ఇది కావాలి, అది కావాలి. అరే దైవజనుడి దగ్గర పరిచారకులుగా నా పిల్లలు కావాలని ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నారండి? దైవజనుల దగ్గర పరిచారకులు ఉంటే అటువంటి దైవజనులకు మించిన సేవకులుగా మార్చబడతారు. హల్లెలూయా. ఏలీ దగ్గర ఎవరున్నారు? సమూయేలు భక్తుడు ఉన్నాడు. తల్లి వదిలేసింది. సమూయేలు ఎలాంటి వాడయ్యాడు? గొప్ప సేవకుడు అయ్యాడు, గొప్ప యాజకుడు అయ్యాడు, గొప్ప ప్రవక్త అయ్యాడు. హల్లెలూయా. ఆయనను గూర్చి వర్ణాతీకరమైనటువంటి మాటలు రాయబడ్డాయి పరిశుద్ధ గ్రంథంలో. ఎంతవరకు జీవిస్తావు నీ తల్లు, నీ కుమారులు లేదా మీ వాళ్ళు బాగా ఈ లోకంలో బాగా సంపాదించి ఎంతవరకు సంపాదించగలవు? ఎంతవరకు నిన్ను పోషించగలరు? మహా అయితే బ్రతుకున్నంత వరకు పోషించగలుగుతారు. చచ్చిపోయిన తర్వాత ఎవరిని పోషిస్తారు? వాళ్ళ పిల్లలు. వాళ్ళు లేదు. ఇక్కడ కూడా ఒకవేళ చచ్చిన తర్వాత మనకు లైఫ్ కావాలంటే ఒకటే మార్గం, యేసయ్య ద్వారానే. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడిది చూడకూడదు, మనం ఈ లోకపరమైన చూడకూడదు, పరలోక సంబంధం వైపు చూడాలి. అక్కడ గురించి ఆలోచించాలి. చాలా మంది ఇక్కడిక్కడే ఆలోచిస్తా ఉన్నారు. ప్రేమించటం అనేది. అందుకే ఇప్పటి జీవము విషయంలో మనం ఏం చేయాలంట? సరిగ్గా నిలదొక్కోవాలి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసే పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంది. 16, 17. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టిని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు, మరియు రక్షణ అను స్థిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును సంపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటి జీవము విషయంలో మనము చేయవలసిన భక్తి, విశ్వాసమనే డాలు, ఆత్మ ఖడ్గము, వాక్యమనే ఆత్మ ఖడ్గము, విజ్ఞాపన అనే ప్రార్థన, ఈ 3 మనం చేయాలి. హల్లెలూయా. ఇది ఇప్పటి జీవము విషయంలో మనం చేయవలసిన సాధకం. ఎప్పటి వరకు అంటే ఆయన వచ్చేంత వరకు ఈ 3 ముందుకు కొనసాగుతూనే ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను కూడా అనుసరించడము, ఆయన ఆజ్ఞలను కూడా పాటించడము, వాక్యానుసారంగా బ్రతకడము నేర్చుకోవడం విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసం అంటే ప్రభువా నాకు విశ్వాసం ఉంది, ప్రభువా నాకు విశ్వాసం ఉంది అంటే కాదు. ఆయన ఏ మాట అయితే చెప్పాడో, ఏ వాగ్దానం అయితే చేశాడో, ఏ ఆజ్ఞ అయితే చేశాడో, ఆ ఆజ్ఞను పట్టుకొని తూచా తప్పకుండా ఆజ్ఞను పాటించేటువంటి వారిగా ముందుకు కొనసాగడము విశ్వాసము. హల్లెలూయా. అబ్రహాము ఆ విశ్వాసమును పట్టుకున్నాడు కనుకనే విశ్వాసులకి తండ్రి అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తులైన పౌలు సౌలుగున్నప్పుడు అనేకుల క్రైస్తవుల్ని హింసించుచున్నాడు, బాధ పెడుతున్నాడు. గర్భిణీ స్త్రీలను తాడులు కట్టి, గుర్రాల కట్టి, రాళ్ల మీద ఈడ్చుకుంటూ వెళ్తుంటాడు. అప్పుడు సౌలు వెనకల అనేక మంది సైన్యం ఉంది, అనేక మంది సైనికులు ఉన్నారు. సౌలు ఏది చెబితే అది చేసేటువంటి సైనికులు. ఒక్కసారిగా సౌలు కళ్ళు తెరవబడిన తర్వాత ఏ వెనకల సైనికులు ఉన్నారో, ఏ జేజేలు పలికారో వాళ్ళే ముందుకొచ్చి పౌలు మీద రాళ్లతో కొట్టడము ప్రారంభించారు. కారణం ఏంటంటే ఆయన ఆజ్ఞను పాటిస్తున్నాడు గనక. హల్లెలూయా. ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు గనక. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞను పాటిస్తున్నామో అప్పుడు మనకు సమస్యలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, వేదనలు వస్తాయి, అవమానాలు వస్తాయి,
కన్న తల్లి, కన్న తండ్రి, కట్టుకున్న భర్త, కట్టుకున్న భార్య, పిల్లలు, వీళ్ళందరూ నీకు శత్రువులు అవుతారు. ఎందుకో తెలుసా? నువ్వు నీతిగా యథార్థముగా బ్రతకడము ప్రారంభించాం గనుక. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ జీవితం మనం ప్రారంభించామో అపవాది ఎక్కడో గలిబిల్లేపదు. నీ ఇంటిలో నీ సొంత రక్త సంబంధీకులనే నీ మీదికి విరోధముగా లేపుతుంది. హల్లెలూయా. అలా లేపినప్పుడు ఏం చేయాలి? చెయ్యి, ఏంట్రా ఇలా బ్రతకి, ఇదేనా బతకని వెళ్ళిపోకూడదు. ఏం కలిగి ఉన్నాడు? విశ్వాసం కలిగి ఉన్నామన్నాడు. హల్లెలూయా. వాక్యం అనే ఖడ్గాన్ని ధరించమన్నాడు. విజ్ఞాపన అనే ప్రార్థన కలిగి ఉన్నామన్నాడు. ఈ సాధకం మనం అనుదినం చేస్తున్నప్పుడు వాడు మన మీదికి ఎంతమందిని రేపినా, మనకు విరోధముగా ఎంతమందిని తయారు చేసినా దేవుడు చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. వారి మీద తిరగబడ్డము, వారి మీద కోపపడ్డము మన చిత్తం కాదు, అది మన ఇష్టం కాదు, దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. నా తల్లన్నది, రేయ్ 3 నెలలు చాలరా, రోడ్డు మీద నిలబెట్టన్నది, 3 నెలలు చాలు, నువ్వు తిరిగి మళ్ళా వస్తావు అన్నది. నువ్వు నీ బ్రతికేంటో తెలిసిపోతుంది అన్నది. 4 సంవత్సరాలు అయింది, దేవుడు తీసుకోబోలా. హల్లెలూయా. అడక్క తింటావన్నది, అడక్క తింటావన్న నా తల్ల ఈరోజు చేతులు దాచి 1000 రూపాయలు అడుగుతుంది. హల్లెలూయా. దేవుడు ఎక్కడి నుంచి ఏ స్థాయిలోకి తీసుకొచ్చు. ఆశించుకోలేదు, ఏమీ లేని ప్రాంతంలోకి వెళ్ళిపోయాం, అన్ని విడిచిపెట్టేసుకున్నాను. దేవుడు చాలు అనుకున్నాం, ఆ దేవుడే మమ్మల్ని పోషిస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని కొరకు ఆత్మపరమైన సంబంధం, ఆ సాధకం చేయడమో ప్రారంభించమో దేవుడు మమ్మల్ని పోషిస్తూ వచ్చాడు. హల్లెలూయా. ప్రేమించటం వల్ల అందుకే తల్లిదండ్రులు ఏం చేయాలంటే, మీరు సాధకం చేస్తూ ఉండాలి, మీ పిల్లల్ని కూడా సాధకంలోకి నడిపించాలి. సాధన చేయాలి, పిల్లల్ని వాక్యంలో సాధన చేయాలి, పాటలు పాడడంలో సాధన చేయాలి, పరిచారకులుగా సాధన చేయాలి. సేవకుని ఒక్కందే కాదు బాధ్యత. సేవకుని దేవుడు సంఘము పైన అధికారిగా నిలబెట్టాడు. నేను చెప్పాను, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు ఎలాంటి వారంటే విర్రవీగుతున్న జనం. వీడేంట్రా పెద్ద సేవకుడు, వీడేంట్రా అనుకున్నారు యోహాను గురించి. చాలా మంది సేవకుల్ని చూసి అలానే అనుకుంటున్నారు సంఘం. ఇటు చెప్తే మేము వినాలా, ఇటు పెద్ద పోటుగాడు అనుకుంటా ఉంటారు. వాడే పెద్ద పోటుగాడు కాదు, సేవకుడు. అతనిలో ఉన్న అభిషేకం గొప్పది. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్న ఏర్పాటు గొప్పది, పిలుచుకున్న పిలుపు గొప్పది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవడైనా తల వంచక తప్పదు. దేవుడు ఆ స్థితిలో సేవకుని పెట్టాడు. మోషే మీద సనిగారు, అహరోను మీద సనిగారు, అబీరాము, దాతాను తిరగబడ్డారు. 250 మందిని పురికొల్పుకొని తిరగబడ్డారు. నువ్వే పెద్ద తోప అన్నారు మోషేని. ఏమైంది? భూమి తెరిచింది, మృంగివేసింది. సంగమా, సేవకునికి విధేయత చూపాలి, సేవకుని కుటుంబానికి లోబడి తీరాలి. ప్రార్థించే నోటిని సేవకునికి ఇచ్చాడు. ఆ నోటిలో నుంచి ఆశీర్వాదపు వచనాలు వస్తే సంఘము దీవింపబడుతుంది. అదే సేవకుడు విసుగు చెంది ఒకవేళ పొరపాటున ఆశీర్వాదపు వచనాలకు బదులుగా శాప వచనాలు తీసుకొస్తే అది ఆచరణలోకి వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి మనం. హల్లెలూయా. నా సంఘాన్ని నేను ఒకటే చెప్పా, నచ్చితే రండి, దేవుని వాక్యం పట్టి జీవిస్తే రండి, లేదా వెళ్ళిపో, నాకు అవసరం లేదన్న. హల్లెలూయా. దేవుడు నన్ను పిలుచుకున్న పిలుపు ఒకటే. ఆ ప్రాంతము మహాభయంకరమైన ప్రాంతం, బద్వేల్ ప్రాంతం. మొండి ప్రజలు వినరన్నాడు. నువ్వు భయపడకుండా నిలబడన్నాడు. నేనేం నిలవలేను, దేవుడే నిలబెట్టుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమించటం మనము ప్రతి విషయంలో సాధకం చేయాలి. పిల్లల్ని సాధకం చేసి చూపించాలి. తల్లిదండ్రులు సాధకం చేయాలంటే ఏం చేయాలి? మనం గట్టిగా ఉండాలి. హల్లెలూయా. మనము గట్టిగా ఉంటే పిల్లలు కూడా గట్టిగా ఉంటారు. ఉదయం ఒక ట్రైన్లో వచ్చేటప్పుడు చూస్తే 5 మంది పిల్లలు, ఒక తల్లి ఒక తండ్రి ఉన్నాడు. ఒకడేమో అది నోట్లో అది ఇలా ఇలా అని నోట్లో వేసుకుని నేను చూస్తూనే ఉన్నా. ఓ తల్లి ఏమో చంటి పాపకు పాలు ఇస్తా ఉంది, మిగతా 4 ఆడుకుంటున్నారు. అంత చిన్న చిన్న పిల్లలు. సరే వాడు వేసుకున్నా, నేను చూస్తున్నా, ఏంట్రా బాబు ఇట్లా మనం చెప్పలేకపోయాం. సరే అక్కడి నుండి తల్లి తీసుకుని ఇలా అంటుంది. నేను అప్పుడు నోరు వచ్చింది నాకు, అమ్మా ఏమైనా ఉందా? నువ్వు తల్లి పాలు ఇస్తున్నావు, నువ్వు అది వేసుకుంటే ఏమంటే పలకలే, ఇక ఇలా వేసుకోవడం ఏమో వేసుకుంటా ఉంది. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో సమాజం ఉందండి. పిల్లలకి చెప్పవలసిన తల్లిదండ్రులే దారి తప్పిపోయి
పిల్లలు మంచి ఈవులు కావాలనుకుంటే ఎలా వస్తుంది? తల్లిదండ్రులు నచ్చజెప్పి పిల్లలని సాధకము చేయాలి. ప్రార్థనలో, వాక్యములో, భక్తి జీవితంలో ఇప్పటి నుండి వారిని ఎదిగింప చేయలాగా ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రయత్నము చేయాలి. ఆ ప్రయత్నమే తల్లిదండ్రులు చేయడం లేదు. ఆ తల్లిదండ్రుల్లో అట్టి దైవ భక్తితో కూడిన సాధకం ఉంటే ఆటోమేటిక్గా పిల్లలు వాళ్ళు కూడా ప్రార్థనలోకి వస్తారు. హల్లెలూయా! వాళ్ళు కూడా దైవ భక్తిలోకి వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇప్పటి జీవము విషయంలో జాగ్రత్త పడాలి. ఆ ఈ యొక్క జీవము విషయంలో మరి పౌలు గారు జాగ్రత్త పడ్డారు. మరి పేతురు యేసుక్రీస్తుతో ఉన్నప్పుడంతా కూడా ఇప్పటి జీవ విషయంలో జాగ్రత్త పడ్డాడు అని అనుకుంటూనే ఉన్నాడు పేతురు. యేసయ్య అడిగాడు, నువ్వు నన్ను విడుస్తావు? లేదు, నేను విడిచిపెట్టను అన్నాడు. యేసుక్రీస్తు ఎప్పుడైతే రోమా సైన్యానికి పట్టుబడిన తర్వాత అడ్రస్ లేరు శిష్యులు ఎవరు కూడా. ఒక పేతురు దూరంగా ఉండి చూస్తున్నాడు. పేతురు దూరంగా ఉండి చూస్తూ అక్కడున్న ఓ పాప అంటది, ఈయన కూడా నజరేయుడైన యేసుతో తిరిగిన వాడే, నేను ఆయనతో చూస్తున్నట్టే. లేదు, నాకు యేసయ్య ఎవరో తెలియదు అని 3 సార్లు బొంకాడు. వెంటనే కోడి కూత కూసింది. అప్పుడు గుర్తొచ్చింది యేసయ్య చెప్పిన మాట. అంటే అప్పటి వరకు పేతురు ఏ విషయంలో ఉన్నాడు? శరీర సంబంధమైన సాధకంతోనే ఉన్నాడు. ఆత్మపరమైన సంబంధమైన సాధకంలో లేడు. ఆయన సాధకం చేయలేదు ఆత్మీయ జీవితంలో. యేసయ్య ఉన్నాడు కదా, యేసయ్య ముందర చాలా గొప్పగా మంచి విశ్వాసంగానే ఉన్నాడు. కానీ విశ్వాసముతో కూడినటువంటి ధైర్యము పేతురుకు లేకపోయింది. ఎప్పుడొచ్చింది ఆత్మీయపరమైన సాధకం అంటే? పెంతెకొస్తు దినమున. హల్లెలూయా! యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత 40 దినములు తనను తాను 500 మంది పై చెలుకు కనబరుచుకున్న తర్వాత కూడా చాలా మంది నమ్మలేదంట. మేడగది మీదకి వెళ్ళిన తర్వాత 120 మంది ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు అప్పుడు అన్య భాషలతో వారు ఎప్పుడైతే మాట్లాడసాగారో అప్పుడు పేతురు ధైర్యంగా నిలబడగలిగాడు. హల్లెలూయా! ఎలా వచ్చింది? ఆ 10 రోజులు ఏం చేశారు? ఉపవాసముండి కన్నీరు విడుస్తూ ఆదరణకర్త కొరకు కనిపెట్టుకుని ప్రార్థించారు. అప్పుడు శక్తివంతునిగా మార్చబడ్డాడు పేతురు. హల్లెలూయా! మొదటి ప్రసంగం 3000 ఆత్మల్ని ప్రభు దగ్గరికి నడిపించిందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఎందుకు? యేసుక్రీస్తున్నప్పుడు విర్రవిగాడు, బాగా చెప్పుకున్నాడు. నేను యేసుక్రీస్తు ప్రభువా నిన్ను విడిచిపెట్టను అని చెప్పాడు. కానీ యేసుక్రీస్తు పట్టుకున్న తర్వాత కూడా భయపడ్డాడు. నాకు ఎవరో తెలీదు అన్నాడు. ఎప్పుడైతే కోడి కూత కూసిన తర్వాత అప్పుడు తెలుసుకున్నాడు. తర్వాత దేవుడు చెప్పిన ఆ యొక్క పెంతెకొస్తు దినమున ఆ యొక్క పరిశుద్ధాత్మ ఆదరణ కొరకు కనిపెట్టుకోమన్నాడు. అప్పుడు నిలబడగలిగాడు. హల్లెలూయా! హల్లెలూయా! సాధకం అప్పుడు మొదలు పెట్టాడు. ఆత్మీయపరమైన సాధకం. ఈ జీవము విషయంలో మనము సాధకం చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! 3వ విషయంలోకి వెళ్తున్నాను. రాబోవు జీవము విషయంలో కూడా మనము సాధకము చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! మార్కు సువార్త 10వ అధ్యాయం 30వ వచనం అండి. 10వ అధ్యాయం 30వ వచనం. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను రాబోలోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చదవండి. మొదటి వారు అనేకులు, కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురని అనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! ప్రియమైనటువంటి వారలారా, ఇప్పుడు ఈ లోకంలో హింసలుంటాయి, అలాగనే ఇండ్లు ఉంటాయి, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లులు, పిల్లలు. ఈ ప్రేమ అంత గొప్పది. కానీ పరలోక రాజ్యములో నిత్య జీవం ఉందని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. హల్లెలూయా! ఇదంతా ఇక్కడి వరకే రిలేషన్షిప్. ఈ బంధువులు, బాంధవ్యాలు, ప్రేమలు, అనురాగాలు ఇప్పటి వరకే. వీటిని బట్టి మీరు
ప్రభువైన దేవుడిని, ఆయన యొక్క ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేయకుండా పరలోకంలో మీ కొరకు సిద్ధపరిచిన ఒక నిత్య జీవం ఉంది. అది మనము పొందుకోవాలి. హల్లెలూయా. కాబట్టి రాబోవు జీవము విషయములో మనము సాధకము చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవభక్తి విషయంలో ఇప్పటి వరకు ఒక ఎత్తు చేశారు, ఇప్పుడు రాబోవు జీవం విషయం కొరకు ప్రార్థించాలి, అట్టి సాధకం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి సాధకం చేయాలంటే శరీర బలము సరిపోదు, బంధు బలవర్గము మనుష్య బలము సరిపోదు, డబ్బు వర్గం సరిపోదు, మన ధనవంతులు ఎంత కోటీశ్వర్లైనా సరిపోదు. అది పొందుకోవాలంటే ఒకటే, మనము దేవునికి నమ్మకముగా జీవించడము. హల్లెలూయా. ఆయన ఎందు నమ్మకంగా ఉంటే చాలు, అన్ని దాంట్లోనే ఇమిడి ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి నమ్మకంగా ఉన్నవాడు ఏం చేస్తాడు? దేవుని విడిచిపెట్టడు. మోషే ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి నమ్మకస్తుని ఈ ప్రజలు ఏం చేస్తారు? ప్రజలను దూషించేటువంటి విధముగా చిరాకు తెప్పించారు మోషేకి. ఇప్పుడు మనం ఎంత నమ్మకంగా ఉండాలి? మన మాటల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మాటలు మాట్లాడే విధానంలో జాగ్రత్తగా ఉండాలి. చూపులు చూసే విధానంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తించే ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో ఎలా మాట్లాడుతున్నామో జాగ్రత్తగా ఉండాలి. వారికి ఎలా గౌరవిస్తున్నామో జాగ్రత్తగా ఉండాలి. దేవుని యందు ఎంత నమ్మిక ఉంచామో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో జాగ్రత్తగా మనం కొనసాగాలి. అప్పుడే నిత్య జీవమును మనం పొందుకోగలం. హల్లెలూయా. బైబిల్లో సుమారుగా ఉన్నాయి పాపం అంటే. ప్రార్థన చేయకపోవడం కూడా పాపం రాయబడింది. నేను ఏ పాపము చేయలేదని ఒప్పుకొని మనకు మనమే మోసపుచ్చుకుంటామంట. కాబట్టి అనుదినము ఏం చేయాలి? మనం ప్రార్థించాలి. వదిలేయకూడదు. అలా సేవకుల మీద వదిలేయకూడదు. అయ్యా నువ్వు చేయి, అమ్మా నువ్వు చేయి అని వదిలేయకూడదు. వాళ్ళు చేస్తూనే ఉంటారు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా సంఘం కొరకు ప్రార్థించే బాధ్యత వాళ్ళకుంది. వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మనం చేయాలి. హల్లెలూయా. రాబో నిత్య జీవం పొందేంత వరకు మనం భక్తి శ్రద్ధలతో ఉండాలి. ఏమైందండి? దివిటీలు పట్టుకున్న వారు, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఏమైపోయారు? బుద్ధి లేని కన్యకలు ఏమైపోయారు? సిద్ధులలో నూనె లేదు, తక్కువ ఉంది, లేదు, అయిపోయింది. బుద్ధి కలిగిన కన్యకలు అన్ని సిద్ధపరచుకున్నారు. పెళ్లి కుమారుడు ద్వారము ఆ యొక్క తలుపులు తెరవగానే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడున్న 100 మంది కావచ్చు, 200 మంది కావచ్చు, 300 మంది కావచ్చు. రేపు ప్రభువు రాకడొస్తే మన విశ్వాసము, మన భక్తి ఎంతవరకు నిలబెట్టగలదు? ఒక ప్రశ్న మనలో ఉండాలి. నా భక్తి జీవితం తగ్గిపోయిందా? ఒకవేళ తగ్గిపోతే, ప్రభువా నా భక్తి జీవితాన్ని పెంచు, నా భక్తి జీవితాన్ని అభివృద్ధి చేయి. నేను దేనిలోనైనా పడిపోయానా? నా పడిపోయిన జీవితాన్ని మళ్ళీ తిరిగి క్రమంలో పెంచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము నిత్య జీవం పొందాలంటే ఈ లోకంలో అనేక పోరాటాలు చేయాలి. ఎప్పుడు చేయగలమంటే, నేను చెప్పాను కదా, పోరాడేవాడు శరీర సంబంధుడు ఎంత సాధకం చేస్తే అంత గొప్పగా పోరాడగలడు. హల్లెలూయా. గాయము లేకుండా యుద్ధంలో గెలవలేరు. సమస్యలు లేకుండా, శ్రమలు లేకుండా ఆత్మీయ జీవితంలో పోరాటంలో గెలవలేము. పోరాటం చేసేటప్పుడు అనేక సమస్యలు వస్తాయి. లోకానుసారంగా చేస్తే శరీరాలకి, కుటుంబంలో ఉన్న సభ్యులకి తగులుతాయి గాయాలు. మనము చేయుచున్న పోరాటము వాయుమండల దురాత్మలతో. వాడు అడ్డుగా ఉన్నాడు మన నిత్య జీవానికి, మన భక్తి జీవానికి వాడు అడ్డుగా నిలబడ్డాడు. ఇప్పుడు మనం ఎవరితో పోరాడాలి? శరీరాలతో కాదు, మనుషులతో కాదు, కంటికి కనబడని దురాత్మలతో పోరాడాలి. అలా పోరాడాలంటే మన ఆత్మీయ జీవితం ఉన్నతమైన స్థితిలో ఉండాలి. చాలా బలంగా, పటిష్టంగా ఉండాలి. మనం ఎంత ప్రార్థన చేస్తుంటే అంతగా వాడు మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాని పని ఏంటంటే, టీవీలు చూసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, సినిమాలు చూసే వాళ్ళకి వెళ్ళాడు, లేదా లోకల్లో విచ్చలవిడిగా తిరుగుతూ అటు ఇటు తిరుచు తాగుచూ ఉండేవాడి దగ్గరికి వాడు ఎవ్వడు వెళ్ళాడు. వాడికి అవసరం లేదు. వాడికి ఎవడు కావాలంటే నువ్వు ఎంత భక్తిపరుడువో నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడి పనే అది. నువ్వు మంచిగా బ్రతకడం వారికి ఇష్టం ఉండదు. నీకు నిత్య జీవం రావడం వారికి ఇష్టం ఉండదు. నేను అనేక మార్లు పడగొట్టడానికి అపవాది నీ పక్కనే ఉండి ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
ఆ టైంలో వాడు పడగొట్టాడు కదా, మనం కూడా పడిపోకూడదు, నిలబడాలి. హల్లెలూయా. నిలబడితేనే దేవుడు మనకు సహాయం చేయగలడు. హల్లెలూయా. బాగా ఉదయాన్నే పెందల కన్నా 3 గంటలకు ప్రార్థన చేస్తాం కదా, 3 గంటల టైంలో ఏమొస్తుంది మనకు? చల్లని ఏమొస్తుంది? గాలి వస్తుంది, నిద్రపోతాం. ఆ టైంలో లేచి ప్రార్థన చేయండి అంటే ఎలా ఉంటుంది? కానీ అలాంటి టైంలోనే ప్రార్థించాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఏమొస్తాయి మన కంటికి? ఏమొస్తాయండి? అప్పుడు పప్పు కూడా బిర్యానీలాగా కనబడుతుంది, చిన్న ఆకుకూర కూడా బిర్యానీలాగా అయిపోతుంది. మనం అబ్బా తింటే ఎంత బాగుండు అనిపిస్తుంది. ఎందుకు? శోధన అలాంటిది, లోకం అలాంటిది, అపవాది అలాంటిది. వాని ప్రయత్నములు నిన్ను పడగొట్టడానికి లేనివి ఉన్నట్టుగా చూపించేటువంటి వాడు. మన దేవుడు ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేవాడు, చేసినది చెప్పినట్టు ప్రకటించేవాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనము మాయాలోకంలో పడకుండా చాలా జాగ్రత్తగా మనం పోరాడాలి. హల్లెలూయా. నువ్వు ఈ లోకంలో ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఒక సమస్య అయిపోగానే మరొకటి ప్రారంభమవుతుంది, అది అయిపోగానే మరొకటి ప్రారంభమవుతుంది. ఎక్కుతూ 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 వెళ్ళిపోతేనే పై వరకు మనం చేరుకోగలం. హల్లెలూయా. ఇక్కడే పడిపోయామనుకోండి, ఎలా ఎక్కగలం? నువ్వు పడిపోవడమే కాదు, నీ ద్వారా నీ కుటుంబం కూడా పడిపోతుంది. కుటుంబం పడిపోకుండా ఏం చేయాలంటే, రోజు ఆత్మీయ జీవితంలో ఎక్కడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. పడిపోతుంటాం లేస్తూ ఉండాలి, పడిపోతుంటాం లేస్తూ ఉండాలి. పడిపోయాంగా కానీ ఇంకా పడిపోయినట్టు నిద్రపోకూడదు. అనుదినం మెలకువ కలిగి మనము కొనసాగుతూ ఉండాలి. హల్లెలూయా. ప్రేమించువారా, చూద్దాము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచాడని ఎంతమంది నమ్ముతున్నారండి? చక్కగా చేతులు ఎత్తేస్తాం. హల్లెలూయా. అమెరికాలో ఒక 100 మందిని కూర్చోబెట్టారు. యేసుక్రీస్తుని ఎంతమంది నమ్ముతున్నారంటే, అందరు చేతులు ఎత్తారంట. యేసుక్రీస్తు మరణించాడంటే ఎంతమంది చేతులు ఎత్తారంటే అందరు ఎత్తారంట. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని ఎవరైతే చేతులు ఎత్తారో అని ఎత్తమన్నాడంట. అప్పుడు ఎత్తిన చేతులు కేవలం 4 అంట. అంటే యేసుక్రీస్తు ఉన్నాడని నమ్ముతున్నాం, యేసుక్రీస్తు అద్భుతాలు చేశాడని నమ్ముతున్నాం, యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడని నమ్ముతున్నాం, యేసుక్రీస్తు తిరిగి లేచాడంటే నమ్మలేకపోతున్నారు చాలా మంది. ఈరోజు మనము సజీవ లెక్కల్లో ఉన్నామంటే ఆయన తిరిగి లేచి ఉన్నాడని అర్థం. హల్లెలూయా. లేకపోతే మనము చేసిన అపరాధముల చేత ఏనాడో చచ్చిపోయినటువంటి వారము. యేసుక్రీస్తు మృతులలో నుండి ఏ విధముగా లేపబడి ఉన్నాడో అలాగున మనము పాప జీవితంలో చచ్చిపోయి తిరిగి లేపబడ్డాము, క్రీస్తుతో జీవించుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనము రాబో విషయములో చాలా జాగ్రత్తగా ఉండాలి, సాధకము చేయాలి. ఏముంది రాబో విషయంలో అంటే, పరలోక రాజ్యంలో గొర్రెపిల్ల సింహాసనము ఎదుట మనము నిలవబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము తీర్పులోకి ఏ విధముగా రావట, మనము మంచి క్రియలు పొందినటువంటి వారిగా, మన క్రియలకు తగిన ప్రతిఫలము పొందుకునేటువంటి వారిగా మనము నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా మాట చెప్పి నేను ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం అండి. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు బట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను చాలని నిలవబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తుకు సాదృశ్యం. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపం అంటే లోకంలో పాపం ఉందని కాదు, లోకంలో జీవించుచున్న ప్రతి మనుషులలో పాపం ఉంది. ఆ పాపాన్ని తన భుజాల మీద వేసుకున్నాడు, తలదించుకున్నాడు, మౌనం వహించాడు. అనేకులు హింసిస్తున్నారు, గాయపరుస్తున్నారు. నువ్వు రాజువా అని అపహసించారు, ముఖము మీద ఉమ్మేశారు, కొరడాలతో కొట్టారు. ఒక్కొక్క కొరడా దెబ్బ కొడుతుంటే యేసుక్రీస్తు వీపులో నుంచి ఒక్కొక్క కండ ఊడిపడుతుంది. ఒక్కసారి అరిచిన అరుపు యెరూషలేములో గుర్రాలు రంకెలేసాయంట. అంత భయంకరమైన అరుపు యేసుక్రీస్తు అర్పించాడు. దైవ స్వభావంగా చనిపోలేదు ఆయన, శరీర స్వభావంగా, మానవుల స్వభావంగా ఆయన హింసలు భరించాడు. ముళ్ళ కిరీటము పెడితేనే మనం తట్టుకోలేం. అలాంటి ముళ్ళ కిరీటం ప్రభువైన యేసుక్రీస్తు మీద పెట్టి ఇలా గుద్ది ఒత్తిపడేశారు. మొత్తం రక్తం కారింది, ఉమ్మేశారు, అవమానాలు. యేసుక్రీస్తు బాధపడలేదు, తల దించుకునున్నాడు. అనేక పర్యాయాలు అపవాది ఆ శిలువ మరణాన్ని ఆపాలని ప్రయత్నం చేసింది. ఈ లోకంలో ఎవరైనా బ్రతకాలి బ్రతకాలి బ్రతకాలని కోరుకుంటాం. ప్రపంచ చరిత్రలో యేసుక్రీస్తు ఒక్కడే చచ్చిపోవాలనుకున్నాడు. మరణాన్ని ఎదుర్కోవడానికి వచ్చాడు. పుట్టినవాడు చచ్చిపోవడానికి వచ్చాడు. రక్తం చిందితేనే పాపానికి పరిహారం లేదు. ఆ రక్తము నిర్దోషమైనదై ఉండాలి. ఆ రక్తంలో పాప కలమషము కలవకూడదు. పాపము లేనివానిగా జన్మించాలి, పాపము లేనివానిగా బ్రతకాలి, పాపము లేనివానిగానే ఈ లోకంలో జీవించాలి, పాపము లేనివానిగానే మరణించాలి. యేసుక్రీస్తు పాపము లేనివానిగానే మరణించడానికి సిద్ధపడ్డాడు. ఆ ఘోర కల్వరి కొండపైన ఆ 70 కేజీలు అటు ఇటు 140 కేజీల శిలువ బరువును భుజాల మీద వేసుకున్నాడు. ఆ రాళ్ల మీద నడుస్తూ అలా కొండపైకి తీసుకెళ్తున్నారు. మామూలుగా తీసుకోబోలేదు, చిత్రవదన చేస్తున్నారు, చిత్రహింసలు పెడుతున్నాడు. ఏ మాత్రం కనికరము చూపనేటువంటి వారు. శాపగ్రస్తమైన శిలువ అంటేనే శాపగ్రస్తమైనది. ఆ శిలువ మరణం మనం పొందాలి. నీ పిల్లలు, నా పిల్లలు, మనం చచ్చిపోవాలి. మనం నీతిమంతులం కాదు, మనం పరిశుద్ధులం కాదు, మనం చచ్చిపోవాలి. కానీ నీకు నాకు ఏం చేశాడు యేసయ్య? మనం ఎందుకు అనుకున్నాడు? నా పిల్లలు బాగుండాలి, నా కుమార్తెలు బాగుండాలి, నా కుమారులు బాగుండాలి, వాళ్ళకు నిత్య జీవం ఇవ్వాలి, వాళ్ళ కొరకు నేను మరణిస్తే చాలనుకున్నాడు యేసయ్య. అందుకే బొచ్చు కత్తిరిస్తున్నప్పుడు గొర్రెపిల్ల మౌనంగా తల దించుకుని ఏ విధంగా ఉందో యేసుక్రీస్తు అలాగుండిపోయాడు. నోరెత్తలేదు. ఆయన ఆహ్వానించాడు. ఎన్ని హింసలు పెడతారో పెట్టండి, ఆహ్వానించాడు. ఒకటి తక్కువ 40 కొరడ దెబ్బలు, వీపు దున్నబడిపోయింది, లేవలేని పరిస్థితి, ఎవ్వరు సహాయం చేయలేని పరిస్థితి. అప్పటి వరకు తోడున్న శిష్యులు, నీతో ఉంటా ప్రభువా, నీతో ఉంటా ప్రభువా అని చెప్పిన వారు ఎవ్వరు లేరు. ఒంటరి వాడయ్యాడు. ఈరోజు నువ్వు నేను ఒంటరి వారం కాదు. ఆయన ఒంటరై మనల్ని బంధువర్గంలో చేర్చాడు, మనల్ని క్రీస్తు సంబంధికులుగా చేర్చాడు. మనము క్రీస్తులో ఐక్యంగా ఉండడానికి ఆయన మరణం చెందాడు. ఆ ఘోర కల్వరి కొండపైన ఆకాశమునకును భూమికిని మధ్యలో ఏ దిక్కు దశ లేని వాడిగా శిలువ మరణం పొందుచున్నాడు. ఆ స్థితిలో నువ్వు నేను ఉండాలి. మనం ఎంత కృతజ్ఞత కలిగినటువంటి వారమై ఉండాలంటే, ప్రభువా నువ్వు లేకపోతే ఈరోజు నేను లేను, నువ్వు లేకపోతే నా కుటుంబం లేదు, నువ్వు లేకపోతే నాకు జీవం లేదు. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? కృతజ్ఞతాహీనులమై నీవే నాకు ముఖ్యము, నువ్వే నాకు ముఖ్యం, నువ్వే నా సర్వం అంటూ మనకు మనం అనుకుంటున్నామే. కానీ ప్రభువా ఎంతో త్యాగం చేసిన నువ్వు లేకపోతే ఈరోజు నా కుటుంబం నాకు లేదే అని చెప్పుకునే పరిస్థితుల్లో ఈరోజు లేం. తల దించుకోవాలి క్రైస్తవులుగా. ప్రేమినచ్చట వారరా, ఆ శిలువ పైన యేసుక్రీస్తు చేసిన త్యాగమే ఈరోజు మన ఫలితం. హల్లెలూయా. మనం ఈరోజు నిలబడ్డాము, ఈరోజు రక్షింపబడ్డాము,
ఈరోజు కడగబడ్డాము, ఈరోజు మనం సంతోషంగా ఉన్నామంటే ఆయన అక్కడ లేకపోతే మనము లేము. ఆయన అక్కడ ఉన్నాడు, ఇక్కడ మనం సజీవంగా బ్రతికాం. ఆయన తిరిగి లేచాడు, మన పాపములు కడగబడి నూతన జీవంలో నడిపించబడ్డాం. హల్లెలూయా. యేసు క్రీస్తు చేసిన త్యాగాన్ని ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. స్తోత్రం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. స్తోత్రం. అందరూ కూడా కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం ప్రార్థనలో ఉందాం. అందరూ కూడా అమ్మా, ఈ రాత్రికాల సమయం అందు మన హృదయాలు దేవునికి అప్పగించుకుందాం. ఈ రాత్రికాల సమయం అందు మన జీవితాలు దేవునికి అప్పగించుకుందాం. ఈ రాత్రికాల సమయం అందు మరొకసారి దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఆయన ప్రేమను, కలవరి సిలువ పైన ప్రేమను మరొకసారి మన కనుల ముందు ఉంచి ఉన్నాడు. కలవరి సిలువ పైన ఆయన చూపిన ప్రేమ నువ్వు చూడగలుగుతున్నావా? ఆ ప్రేమను నువ్వు కనుగొనగలుగుతున్నావా? అటువంటి ప్రేమ ఇంకెవరైనా లోకంలో మన పట్ల చూపించగలరా? ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాలు అప్పగించుకోనండి యేసయ్యకు. యేసయ్యా, నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నాను నాయన. ఇంతవరకు ఎలా జీవించానో నాయన, భక్తికరంగా ఉండి జారిపోయానేమో, పాప స్థితిలో జీవించానేమో ప్రభువా, నీకు నాయనా నిన్ను నమ్ముకోకుండా బాప్తీసం తీసుకోకుండా తిరిగానేమో. ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడావు ప్రభువా. అయ్యా, నా బాధ్యత అయ్యా ప్రభువా, నీవు నన్ను బలపరిచావు నాయన. పరిశుద్ధాత్మడా, నీవే నా హృదయంలో మాట్లాడుతున్నావని నేను నమ్ముచున్నాను. నా హృదయం నీకు ఇస్తున్నాను నాయన. నా హృదయంలోనికి మీరు రండి ప్రభువా. నన్ను మీ స్వాధీనం చేసుకోనండి ప్రభువా. ప్రభువా, నీ కొరకు జీవించే వ్యక్తిగా నన్ను మలుచుకొని ఆయన